ఉంది, ఒక వ్యాలిడిటీ ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక టైం ఇచ్చాడు దేవుడు మనకి. ఆ టయాన్ని మనమే పాడు చేసుకుంటాం ఈరోజు భయభక్తులు లేకుండా జీవించడం వల్ల. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదని అన్యాయం చేయటం 34:10 యోబు గ్రంథం అసంభవం. న్యాయం చేసే దేవుడు ఆయన ప్రపంచానికి మంచిని ప్రకటించాడు. అందుకే చెడ్డవాడికి ఇష్టం ఉండదు యేసుప్రభువు అంటే, మంచివాడికి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు యేసుప్రభువు అంటే? చెడ్డవాడికి ఇష్టం ఉండదు, చెడుని విడిచిపెట్టలేక. అందుకే ఆ రోజు బరబ్బానన్నా విడిపించమన్నారు, కానీ యేసుప్రభువుని విడిపించమన్నారా యూదులందరూ? అది ఒక అందుకు మంచిదే. ఆ రోజు బరబ్బా కోసం ప్రాణం పెడతానన్నాడు దేవుడు. ఆ ప్రాణం అలా వచ్చింది. బరబ్బా తెలుసుకొని మారు మనసు పొందాడు. నువ్వు అన్నట్టే నా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చేవా తండ్రి అని. ఆ చివరి చూపులు కూడా నోసుకోలేకుండా బరబ్బా కన్నీరు కాచాడు. ఎంత మంచి దేవుడు, నేను చెడిపోకుండా కాపాడుతున్నాడు ఆయన. ఈ ప్లాన్ నీతో ఉంటే తప్పకుండా నువ్వు దీవించబడతావు. ఏ చెడు మార్గాల్లో నువ్వు వెళ్ళవు. భయపడుతూ ఉంటావు. భయపడడం వల్ల నువ్వు డ్రింకింగ్ చేయవు. భయపడడం వల్ల వ్యభిచారం జోలికి వెళ్ళవు, పాపం జోలికి వెళ్ళవు. అవే నీ జీవితంలో లేకపోతే అవన్నీ నేను నాశనం చేసి పాడేస్తాయి. ప్రభు ఇప్పుడే చెప్పాడు సామెతల గ్రంథంలో, ఇవన్నీ కూడా నీ మార్గాన్ని చెరిపి వేస్తాయి. ఇక్కడ అన్నాడు, నీ కాలానికి ముందు నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడు దేవుడు. ఎందుకు చచ్చిపోతాడంట? చేసే దుర్మార్గమైన పనులు, దుర్మార్గపు మాటలు, అన్యాయమైన పనులు, అక్రమంగా నడవడం, అక్రమైన కార్యక్రమాలు, దేవుని విరుద్ధమైన పనులు, చెదుమొర ప్రాంతము లాంటి దుర్మార్గత, కుటిలత, కామ వికార శాస్త్రం, పురుష సంయోగములు, ఇవన్నీ కూడా భయం లేకుండా చేయడం వల్ల ముందుగానే చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. కొంత టైం కూడా వాళ్ళకి దొరకటం లేదు. మనిషి ఎప్పుడు లొంగుతాడని ప్రభు చెప్పాడు. ఎన్ని కొట్టినా లొంగరట మనుషులు. దులుపుకొని పోతారంట. కుక్క చూడండి ఎలా పోతా ఉంటుంది, దొర్లి 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 పైకి లేచి బ్రో మళ్ళీ పోతా ఉంటుంది. అప్పుడప్పుడు అది అక్కడ పోయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అలా ఇక్కడ ఏదో ఉన్నాడు చూస్తూ ఉంటుంది, మళ్ళీ అక్కడ పోతా ఉంటుంది. శిల్పి శాస్త్రాన్ని చేస్తూ ఉంటుంది కుక్క. అలా కొందరు దులిపేసుకుంటా ఉంటారు అని చెప్పిన. కానీ ప్రభు చెప్పాడు, ఆరోగ్యమే కొడితేనే నన్ను బయటకు వస్తాడంటే. అందుకంటే ఇజ్రాయేల్ గురించి ఏమంటాడు? దానిని నేను మంచం పట్టిస్తాను అంటాడు ప్రకటన గ్రంథంలో ఇజ్రాయేల్ గురించి. అది చేసిన చిల్లంగి అంటే చెడుపులు, చెడ్డ మార్గం, భయభక్తులు లేక, ఒకరికి హాని చేయాలని దుర్మార్గమైన కుటిలమైన మనస్సు, చిల్లంగి, చాతబడి, చెడుపులు, దేవుని విరుద్ధమైన పాప కార్యాలు, భూయిష్టమైన పనులు, ఇవన్నీ కూడా యెజబెల్ చేయించిందంట. దేవుని ప్రజలను, సేవకులను నాశనం చేసింది, హింసించింది, బాధ పెట్టింది. దాన్ని ఏం చేస్తా అంటాడు? మంచం పట్టిస్తాను. అలాంటి స్త్రీలు నీలో ఉండకుండా చూసుకో అంటాడు. కుక్క చావు